ఆచి చికెన్ మసాలా. కడప నగరంలోని అల్మాస్పేటలో హైటెన్షన్ నెలకొంది. ఫ్లెక్సీల వివాదం కాస్త ఘర్షణకు దారితీయడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. స్వయంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్, జిల్లా ఎస్పీ అల్మాస్పేట సర్కిల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఈ కల్లర్లను ప్రేరేపించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. అల్మాస్పేట సర్కిల్ వేదికగా శనివారం ఉదయం నుంచి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. వివాదాస్పద ఫ్లెక్సీల ఏర్పాటుతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా కలెక్టర్ శ్రీధర్, జిల్లా ఎస్పీ విశ్వనాథ్ విజయవాడ నుంచి హుటాహుటిన బయలుదేరి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇక సర్కిల్ పరిసరాల్లో మోహరించిన పోలీస్ బలగాలను పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా వివాదానికి దారితీసిన ఫ్లెక్సీలను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. కడప నగరాన్ని ప్రశాంతంగా ఉంచడమే తమ ప్రాధాన్యత అని, అభివృద్ది పదంలో దూసుకుపోతున్న నగరాన్ని అల్లర్ల పాలు చేస్తే సహించేది లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇక సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారాన్ని కలెక్టర్ తీవ్రంగా ఖండించారు. కావాలనే కొన్ని పాత వీడియోలను, రెచ్చగొట్టే దృశ్యాలను సర్క్యులేట్ చేస్తున్నారని, అరాచకవాదుల మాటలు నమ్మి శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నగరంలో ఎటువంటి ర్యాలీలకు, నిరసనలకు అనుమతి లేదని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మొత్తానికి అల్మాస్పేటలో పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉంది. ఇక పోలీసులు భారీగా మోహరించడం జరిగింది. అరాచక శక్తుల ఆట కట్టిస్తామని జిల్లా యంత్రాంగం భరోసా ఇస్తుంది. కొంతమంది అల్లరి మూకలు మన కడపలో ఉన్నటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. కారణాలు ఏవైనా కూడా ఎవరు కూడా చట్టాన్ని వారి చేతిలో తీసుకోవటానికి ఎటువంటి అనుమతి లేదు. అలాగే నిన్నటి నుంచి కూడా క్లోజ్గా ఇది మానిటర్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే నిన్న ఇక్కడ కొంత డిస్టర్బెన్స్ వస్తుంది అనేటువంటి విషయం తెలిసినప్పుడు వెంటనే పీస్ కమిటీ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారందరికీ కూడా తెలియచేయటం జరిగింది. అయితే ఉదయం కొంతమంది ఆకతాయిలు చేసినటువంటి దీంతో ఇక్కడ ఒక సిచ్యువేషన్ అరైజ్ అవ్వటం జరిగింది. దాన్ని ఇమీడియట్గా ఆ ఫ్లెక్సీలు కానీ అవన్నీ కూడా తొలగించడం జరిగింది. అలాగే ఆ సందర్భంగా రెండు వర్గాల పైన కొంత స్టోన్ పెల్టింగ్ జరిగింది. దాన్ని కూడా వెంటనే పోలీసు వారు కంట్రోల్ చేయడం జరిగింది. అలాగే పోలీస్ పైన కూడా దాడి చేయడానికి కొంతమంది ప్రయత్నం చేయడం జరిగింది. అలాగే కొంతమంది పోలీసు అధికారులు కూడా దాంట్లో గాయపడటం జరిగింది. అలాగే ఆ అల్లరి మూకలు కొంత ఎక్కువగా ఓవర్ రియాక్ట్ అవుతున్నటువంటి సందర్భంలో పోలీసు వారు అందరినీ కూడా చెదరగొట్టడం జరిగింది. మార్నింగ్ నుంచి కడప టౌన్ లో కొంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఈ కమ్యూనల్ హార్మనీ డిస్టర్బ్ చేయడానికి చాలా ట్రై చేశారు. కానీ పోలీస్ సిబ్బంది మార్నింగ్ 7 నుంచి ఇక్కడ ఉండి వీళ్ళు ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కి ప్లాన్ అంతా డిస్టర్బ్ చేశారు. కొంతమంది ఒక రూమర్ క్రియేట్ చేసి కొంతమంది ఫ్లెక్సీస్ లో పెట్టి ఈ కమ్యూనల్ హార్మనీ డిస్టర్బెన్స్ కొంతమంది ట్రై చేశారు. కానీ ఇక్కడ ఈ కమ్యూనల్ హార్మనీ కానీ లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయడానికి ఎవరు కూడా పర్మిషన్ లేదు. దీని మీద ఖచ్చితంగా చట్ట ప్రకారం చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాము. చాలా మంది కేసెస్ పెట్టడం జరుగుతూ ఉంది. దీంట్లో ఒక ముఖ్యంగా చెప్పాలంటే కొంతమంది పోలీస్ సిబ్బంది ఇంజూర్ అయింది. పోలీస్ ఒక
డే అండ్ నైట్ కష్టపడి ప్రజల రక్షణ కోసం ఇక్కడ తిరుగుతున్నాం. మీరు కూడా ఇక్కడ చూస్తున్నారు, డైలీ నైట్ ఓన్లీ పని చేస్తున్నారు.